ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అంటున్నాం. కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అన్నాం. మనం వేరియబుల్ అంటే ఏమనుకున్నాం? Yeah, where all the strings are to be stored. Yes, sir. వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే ఒక మెమొరీని అలొకేట్ చేసుకొని దాని లోపల వాల్యూస్ అయినా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, స్టోర్ కావడాన్ని ఏమని కాల్ చేస్తున్నాం? వేరియబుల్స్ అంటున్నాం. Yeah. వాటిని రూల్స్ వచ్చేసి మనకేంటి ఐడెంటిఫైయర్స్ అని చెప్పుకున్నాం. ఏంటి వాటికి రూల్స్ని బేస్ చేసుకొని ఐడెంటిఫైయర్స్ అనే నేమ్స్ ఇచ్చేసి వాటిని బేస్ చేసుకొని చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, దీనిలో మనకు ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్లో మనకు 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అని, సెకండ్ వన్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అని. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్, సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే లోకల్ వేరియబుల్స్ అన్నాం. అంటే మరి గ్లోబల్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటో తెలవాలి. ఓకే, మరి మనకు సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం? Collection of all the languages. కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని కాంబినేషన్ చేసి ఎగ్జిక్యూట్ The చేసిందని సాఫ్ట్వేర్. programs. Yeah, yes, sir. ఆ ఫంక్షన్ అంటే ఏమనుకున్నాం? Instructions. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ని కాంబినేషన్ చేసేదాన్ని Instructions. ఫంక్షన్స్ అన్నాం. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ అయినా కావచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ అయినా కావచ్చు, ఏ చేయాలన్నా కూడా నాకు ఏంటంటే వేరియబుల్స్ అనేవి కావాలి, డేటా టైప్స్ అనేవి కావాలి, ఫంక్షన్స్ అనేవి కావాలి, ఇట్లాంటివి చాలా కావాలి. ఓకే, ఇప్పుడు నాకు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామంటే, ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నామంటే, అలాగే మన మొబైల్ యాప్ తీసుకోండి, మెమొరీ అనేది తక్కువ యూజ్ కావాలి అంటే మొబైల్ లోపల అంటే మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, యాప్ అనేది తక్కువ యూజ్ చేసుకోవాలి, మెమొరీ అనేది తక్కువ యూజ్ చేసుకోవాలి, తర్వాత ఎక్కువ యూసేజ్ ఉండాలి. తక్కువ యూజ్లో అంటే మెమరీ తక్కువ యూసేజ్ లోపల ఎక్కువ యూజ్ ఉండాలన్నప్పుడు నాకేంటి తక్కువ ఎలా డెవలప్ చేయాలనేది కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఓకే, అంటే ఇక్కడ నాకేంటి ఇప్పుడు మరి ఈ లోకల్ అంటే ఏంటి, గ్లోబల్ అంటే ఏంటి మీన్స్ ఏంటంటే లోకల్ మీన్స్ ఏంటంటే విత్ ఇన్ ద సెక్షన్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటారంటే లోకల్ అంటాం. ఏం కాల్ చేస్తాం? లోకల్ వేరియబుల్స్ నథింగ్ బట్ ఏంటంటే విత్ ఇన్ ద సెక్షన్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమని కాల్ చేస్తారంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. అదే గ్లోబల్ వేరియబుల్స్ నథింగ్ బట్ ఏంటంటే మెనీ సెక్షన్స్ అంటే మెనీ ప్రోగ్రామ్స్ లోపల. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నాం అంటే ఇక్కడ నాకు ఏంటి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో వర్కౌట్ కావాలి, అలా ఉన్న దాన్ని ఏమని కాల్ చేసుకోవచ్చు అంటే గ్లోబల్ వేరియబుల్స్ అన్నాం. అంటే ఇలా చేయడం ద్వారా నాకు ఏం జరుగుతుందంటే మెమొరీ అనేది వేస్టేజ్ కాకుండా అదే కోడ్ని అదే వేరియబుల్ని నేను రీయూజబుల్గా చేయడం కోసం. అంటే మనకు ఇప్పుడు సపోజ్ లైక్ ఇట్లా అనుకోండి, సంథింగ్ ఒక ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం అనుకోండి, దానికి 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అలొకేట్ అయింది. ఏ అనే వేరియబుల్ తీసుకుంటే దానికి 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అయింది. ఆ 2 బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది మళ్ళీ నేను ఇంకొక ప్రోగ్రామ్ లోపల మళ్ళీ ఒకసారి డిక్లేర్ చేశాను, ఇంకొక ప్రోగ్రామ్ తీసుకుంటే మళ్ళీ డిక్లేర్ చేశాను. అంటే ఇప్పుడు నాకు 2 ప్రోగ్రామ్స్లో డిక్లేర్ చేస్తున్నాం అంటే 4 బైట్స్ అలొకేట్ అయినట్టే. అది ఇన్స్టెడ్ ఆఫ్ నేను ఏం చేస్తానంటే మల్టిపుల్ ప్రోగ్రామ్స్లో డిక్లేర్ చేయకుండా నేను ఒకటే దగ్గర డిక్లేర్ చేసి రెండు ప్రోగ్రామ్స్ లోపల యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని ఏమంటారంటే గ్లోబల్ అవైలబుల్స్ అంటాం. అంటే ఇక్కడ నాకు ఏంటి వేస్టేజ్ లేకుండా, అంటే నాకేంటి మెమొరీ అనేది వేస్టేజ్ లేకుండా ఉన్న వేరియబుల్స్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అన్ని సెక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ లోపల యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అన్నాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఒక ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. అలాగే ఒక ఫంక్షన్ అనేది తీసుకుందాం అనుకోండి, ఒక ఫంక్షన్ డెవలప్ చేద్దాం అనుకున్నాం, అలాగే సమ్ అనే ఫంక్షన్ డెవలప్ చేయాలనుకున్నాం. దీనికోసం డిఎఫ్ అని ఇచ్చేసి అలాగే సమ్ అని ఇచ్చేస్తాం. దీనిలో మనకి ఇచ్చే వాటిని ఏమంటాం? ఓపెన్ పారెన్సిస్ లోపల ఇచ్చిన వాటిని ఏమనాలి? ఇప్పుడు arg1 arg2 అని తీసుకున్నాను, వీటిని ఏమని కాల్ చేస్తామని చెప్పుకున్నాం? Arguments. ఫంక్షన్ నుంచి పాస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటాం. పారామీటర్స్. ఓకే, ఇక్కడ నాకు arg1 ప్లస్ arg2 అంటున్నాను. ఇక్కడ నాకు ఏ విధంగా డిక్లేర్ చేస్తే అదే మెన్షన్ చేసుకున్నాం. ఓకే, దాన్ని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీటిని ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తాను. ప్రింట్ అని వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను, ఇన్సైడ్ అని రాసేసి ఇన్సైడ్ ద ఫంక్షన్
ఫంక్షన్ లోకల్ టోటల్ అంటున్నాం, లోకల్ టోటల్ అని ఇస్తున్నాం. దెన్ టోటల్ లోపల ఏది ఉందో అది ప్రింట్ కావాలి. దెన్ రిటర్న్ టోటల్ అని ఇస్తున్నాం. దెన్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, సమ్ 10, 20 అనే వీటిని ఏమనాలి, టెన్ కామా 20 So, 10, 20 అని ఏంటి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. ఇక్కడ మనకి ఇవేంటి పారామీటర్స్ అవుతాయి. వీటిని ఏమనాలి, పారామీటర్స్ అంటాం. దెన్ ఇక్కడ నాకు ఇలా కాల్ చేసి తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ లోపల ఏం చేస్తానంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ టోటల్ అని ఇస్తాను. గ్లోబల్ వేరియబుల్ కదా, నేను గ్లోబల్ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు, చేద్దాం ఇప్పుడే. టోటల్ అని ఇస్తున్నాను. ఇలా ఇస్తాను. నేను ఏమని చెప్పాను, టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లోపల నేను డిఫైన్ చేస్తాను. అలాగే టోటల్ ఈక్వల్స్ టు 0 అని ఇస్తాను. టోటల్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చాను. ఇప్పుడు నాకు సేవ్ చేసి రన్ చేస్తాను. ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ. inside the local total function 30, outside the function global total 0 వచ్చింది. ఇప్పుడు నాకు టోటల్లో వచ్చేసి సంథింగ్ 2 అని ఇచ్చాను. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను, ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేస్తాను. ఏది ఇక్కడికి పాస్ చేస్తాను. ఇక్కడ పారామీటర్స్ లోపల రిసీవ్ చేసుకుంది arg1 arg2. ఇక్కడ arg1లో వచ్చేసి 10 వస్తుంది, arg2లో వచ్చేసి 20 వస్తుంది. దీనిలో వచ్చిందంతా ఏంటి టోటల్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఏంటి ఇన్సైడ్ ద ఫంక్షన్ టోటల్ వచ్చేసి అంటే నేను పాస్ చేసినప్పుడు టోటల్ ఏది ఉందో అది రిటర్న్ అవుతుంది, అంటే ఇది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ ఇది ఫంక్షన్ లోపల ఏంటి, ఇది ఫంక్షన్ అంటే ఏంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే కదా. అంటే ఇక్కడ నాకు ఇది ఒక ప్రోగ్రామ్ లాంటిది. ఇప్పుడు దీనిలో టోటల్ అనే వేరియబుల్ లోకల్ వేరియబుల్ అంటున్నాం. ఈ టోటల్ అనే వేరియబుల్ ఏంటి లోకల్ వేరియబుల్. అంటే దీనిలోకి అసైన్ అయిన వాల్యూ బయటకు వస్తుందా మరి, no sir. రావట్లే కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి టోటల్ మీన్స్ ఏంటంటే విత్ ఇన్ ద అంటే మనకేంటి లోకల్ అంటే మీన్స్ ఏంటంటే విత్ ఇన్ ద సెక్షన్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటారంటే టోటల్ అని కాల్ చేస్తాం. అదే గ్లోబల్ అంటే మీన్స్ ఏంటంటే అన్ని సెక్షన్స్లో వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ అని కాల్ చేస్తాం. ఇప్పుడు నేను ఈ ఫంక్షనాలిటీ ప్రకారం ఈ విధంగా ఇంప్లిమెంట్ చేశాను. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అలాగే సంథింగ్ x=10 అని తీసుకున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను, డిస్ప్లే అనే ఫంక్షన్ నేమ్ ఇస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసి డిస్ప్లే అని తీసుకున్నాను. దీనిలో y అని ఒక వేరియబుల్ తీసుకొని 20 అని తీసుకున్నాను. ప్రింట్ x లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇక్కడ మెసేజ్ అవుట్పుట్లో కనబడాలి కాబట్టి x అని ఇచ్చేసి ప్రింట్ చేస్తాను. అలానే y లోపల కూడా ఏది ఉందో అది ప్రింట్ చేస్తాను. ఓకే, ఇది ఇక్కడ వరకు ఫంక్షన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాకు ఫంక్షన్ లోపల ఏ వేరియబుల్ ఉంది, నాకు sir. ఇది అవుట్ ఆఫ్ ది ఫంక్షన్. ఫంక్షన్ By లోపల 20 sir. 20 అనే వాల్యూ ఉంది కదా, అంటే వైలోకి 20 అనే వాల్యూ ఉంది, కానీ ఎక్స్ అనేది లేదు కదా. No sir. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫంక్షన్ కాల్ చేస్తాను, డిస్ప్లే అనేది ఫంక్షన్ నేమ్ కదా. దీనిలో నేను ఏం ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయట్లేదు, సేవ్ చేసి రన్ చేస్తాను. ఇప్పుడు నేను పాస్ చేస్తే అంటే ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఏం జరిగింది, ఇక్కడున్న వాల్యూ వచ్చింది. ఓకే, దీనిలో ఉన్న వాల్యూ రావడం కరెక్టే, కానీ నాకు ఇక్కడ ఏంటి లోకల్లో వచ్చేసి y అనే వాల్యూ ఉందా, మరి x అనే వాల్యూ ఉందా, లేదు కదా. x అనే వాల్యూ ఈ ఫంక్షన్లో లేదు కదా, అవుట్ ఆఫ్ ది ఫంక్షన్లో ఉంది. అంటే ఇక్కడ నాకేంటి టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లోపల అంటే మనకేంటి ఫంక్షన్లో కాకుండా ఇంకా వేరే ప్లేసెస్లో ఉన్నదాన్ని, అంటే మనకేంటి టాప్ ఆఫ్ ది ప్రోగ్రామ్ లోపల డిక్లేర్ చేసిన వాటిని ఏమని కాల్ చేసుకోవచ్చు, గ్లోబల్ అవైలబుల్స్ అనొచ్చు. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ లోపల ఎక్స్ అనేది గ్లోబల్లో ఉంది, y అనేది లోకల్లో ఉంది. సపోజ్ ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. అలాగే ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేశాను అనుకోండి, డెఫ్
సంథింగ్ షో అనే ఫంక్షన్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ షో అని తీసుకున్నాను. ఇప్పుడు ప్రింట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇస్తున్నాను. ప్రింట్ y ఈక్వల్స్ టు y అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నాకేంటి దీని లోపల ఇక్కడైతేనో లోకల్లో y అనే వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఇదేంటి ఫంక్షన్ లోపల y అనే వేరియబుల్ డిక్లేర్ చేసి 20 అనే అసైన్ చేశాను. కానీ ఇక్కడ నాకేంటి షో అనే ఫంక్షన్లో వచ్చేసి మనకేంటి ఏమి వేరియబుల్స్ డిక్లేర్ చేయలేదు, ఏమి అసైన్ చేయలేదు. దాని ఇక్కడ ఏంటి ఫంక్షన్ కాల్ చేస్తాను, షో అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. ఆర్గ్యుమెంట్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. సేవ్ చేసి రన్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేయగానే ఎర్రర్ త్రో అయింది చూడండి. ఏమంటుంది? నేమ్ ఎర్రర్, నేమ్ y ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, తీసేస్తున్నాను. ఓకే, ఇది ఉంది. ఓకే, ఇది తీసేసాను అనుకోండి, లేకపోతే ఇది ఉండనియండి. ఇది వేరే ఫంక్షన్లో ఉంది. ఇక్కడ నాకు ప్రింట్ చేయట్లేదు, జస్ట్ ప్రింట్ చేయట్లేదు. ఇది డిస్ప్లే అనే ఫంక్షన్లో ఉంది. ఇప్పుడు నాకు x ఈక్వల్స్ టు 10 అనేది ప్రింట్ అయింది. x ఈక్వల్స్ టు 10 అనేది ప్రింట్ అయింది. మరి y ప్రింట్ అయిందా? ఎందుకు వైలో ఉన్నది ప్రింట్ కాలేదు? మరి y అనేది డిఫైన్ చేసాం అది, కానీ మనకేంటి అది లోకల్ వేరియబుల్స్లో ఉంది. ఏంటి ఫంక్షన్ లోపల ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్స్ అన్నాం, ఫంక్షన్ బయట ఉంటే దాన్ని ఏమంటాం గ్లోబల్ వేరియబుల్స్ అన్నాం. ఇప్పుడు నాకేంటి ఇది గ్లోబల్ వేరియబుల్లో ఉంది, ఇది వచ్చేసి ఏంటి లోకల్ వేరియబుల్లో ఉంది. లోకల్ వేరియబుల్లో ఉన్నది నాకేంటి వేరే ఫంక్షన్ లోపల యాక్సెస్ కాదు. కానీ ఇక్కడ నాకు ఎక్స్ అనేది మాత్రం యాక్సెస్ అవుతుందా? ఇక్కడ ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుందా? అదే వై లోపల ఉన్నది మాత్రం ప్రింట్ కావట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను వై కూడా ఇక్కడ డిఫైన్ చేశాను అనుకోండి. ఇప్పుడు వస్తుందా? అంటే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే గ్లోబల్ మీన్స్ ఏంటంటే ఎక్కడైనా వర్కౌట్ అయ్యేదాన్ని ఏంటి అన్ని ప్రోగ్రామ్స్ లోపల వర్కౌట్ చేసుకోవాలనుకుంటే గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం. ఏంటి అన్ని సెక్షన్స్ లోపల వర్కౌట్ కావాలనుకుంటే యూజ్ చేసేది ఏంటి గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. లోకల్ వేరియబుల్స్ నథింగ్ బట్ ఏంటంటే విత్ ఇన్ ద సెక్షన్లో మాత్రమే వర్క్ అయ్యేదా, అంటే విత్ ఇన్ ద ఫంక్షన్లో మాత్రమే, లేకపోతే విత్ ఇన్ ద ప్రోగ్రామ్లో మాత్రమే వర్క్ అయ్యేదాన్ని ఏమంటారంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. అలాగే ఎక్స్లో 10 అనేది తీసుకున్నాను, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను, డిస్ప్లే అనే ఫంక్షన్ ఇస్తాను అనుకోండి. ఓపెన్ అండ్ క్లోజ్ పారెంథసిస్. ఈ ఫంక్షన్ లోపల మళ్ళీ ఎక్స్ అనే వాల్యూ ఇస్తున్నాను, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకున్నాను, 20 అనే వాల్యూ అసైన్ చేశాను. ప్రింట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ లోపల ఉన్న వాల్యూ ప్రింట్ చేయాలి. ఫంక్షన్ ఇక్కడ వరకు అయిపోయింది. ఫంక్షన్ కాల్ చేస్తాను, డిస్ప్లే ఫంక్షన్ అనేది కాల్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుందో చెప్పండి. ఏది ప్రింట్ అయింది నాకు? 20. అంటే ఇక్కడ నాకు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ లోకల్లో ఉన్న దానికి చెక్ చేసుకుంటుంది, లోకల్ లోపల ఏ వాల్యూ ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఇది మనకేంటి ఫంక్షన్ లోపల ఉంది కదా, ఈ ఫంక్షన్ లోపల ఉంటే దాన్ని ఏమంటాం లోకల్ వేరియబుల్ అంటాం. అదే ఫంక్షన్ బయట ఉంటే దాన్ని ఏమంటారంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఫంక్షన్ బయట ఉంటే దాన్ని ఏమంటాం గ్లోబల్. ఇప్పుడు నాకు సపోజ్ ఎక్స్లో లేదు, ఏ వాల్యూ లేదు, నేను ఎక్స్ ఈక్వల్స్ టు తీసేసాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది ప్రింట్ అవుతుంది? అంటే ఇక్కడ నాకు ఏంటి ఈ ఫంక్షన్ లోపల లేదు అయినా కూడా నాకు ఎక్కడి నుంచి తీసుకుంటుంది, గ్లోబల్ వేరియబుల్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, మీరు డిఫరెన్స్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే గ్లోబల్ వేరియబుల్స్ నథింగ్ బట్ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్ లోపల అదే సేమ్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అన్నది. ఈ గ్లోబల్ వేరియబుల్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే
ఆ వేరియబుల్ని రీయూజ్ చేసుకోవడానికి, అంటే మెమొరీ అనేది అంటే వేరియబుల్ అనేది మళ్ళీ మళ్ళీ డిక్లేర్ చేయకుండా ఉన్న వేరియబుల్ని మళ్ళీ టైమ్స్లో మినీ ప్రోగ్రామ్స్ లోపల యూజ్ చేసుకోవడం కోసం గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా వేసుకోవచ్చు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే మరి లోకల్లో ఉన్నదాన్ని గ్లోబల్ వేరియబుల్ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలి. ఏంటి లోకల్ వేరియబుల్ అంటే ఎక్కడ ఉంటుంది, ఫంక్షన్ లోపల ఉంది కదా, అంటే ప్రోగ్రామ్ లోపల ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ లోపల ఉన్నదాన్ని లోకల్ వేరియబుల్ని గ్లోబల్గా కన్వర్ట్ చేయడం కోసం గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఏ కీవర్డ్ అంటే గ్లోబల్ అనే కీవర్డ్. సో సపోజ్ ఒకటి చూద్దాం, నేను ఇక్కడ ఫంక్షన్ x = 10 తీసుకున్నాను, ఫంక్షన్ ఏం డిస్ప్లే అనేది తీసుకున్నాను. ఇంతకుముందు వచ్చేసి మనకి ఏంటి x వచ్చేసి 20 అని తీసుకున్నాం. ఇప్పుడు లోకల్లో ఉన్న వాల్యూ ఎంత, 20, గ్లోబల్లో వచ్చేసి 10. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలనుకున్నానంటే గ్లోబల్ వేరియబుల్ ఇంకొక ఫంక్షన్ కూడా డిఫైన్ చేద్దాం, అలా అయితే మాకు క్లారిటీ తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం, అలాగే డెఫ్ డిస్ప్లే 2 అని తీసుకున్నాం అనుకోండి. డిస్ప్లే 2 అని తీసుకొని ప్రింట్ x అని ఇస్తున్నాం. ఓకే, ఇప్పుడు నాకు డిస్ప్లే 2 ఫంక్షన్ కాల్ చేస్తే ఏ వాల్యూ ప్రింట్ అవుతుందో చెప్పండి. 20 sir. డిస్ప్లే 2 20 sir. ఇది కామెంట్లో పెడుతున్నాను, ఇది డిస్ప్లే 1ది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది మరి, ఎందుకు 10 ప్రింట్ అవుతుంది? ఈ ఫంక్షన్ వేరే, ఈ ఫంక్షన్ ఇప్పుడు నాకేంటి ఈ ఫంక్షన్లో వచ్చేసి ఏంటి లోకల్ వేరియబుల్ వచ్చేసి 20, ఈ ఫంక్షన్లో లోకల్ వేరియబుల్స్ ఏమైనా ఉన్నాయా? సో అందుకే గ్లోబల్ వేరియబుల్ ని అజ్యూమ్ చేసుకుందేమో వస్తుంది. అవును, ఇప్పుడు నాకేంటి దీనిలో లేదు కాబట్టి నాకు ఏం జరుగుతుంది, గ్లోబల్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేస్తుంది. సపోజ్ ఇక్కడే లేదనుకోండి, ఇక్కడ కూడా లేదనుకోండి, ఎర్రర్ త్రో అవుతుంది. ఏమంటుంది, నేమ్ ఎర్రర్, నేమ్ x ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకు, ఇప్పుడు నాకేంటి ఈ ఫంక్షన్లో లేదు కదా, x అనే వాల్యూ లేదు కదా, ఇక్కడ నాకు గ్లోబల్లో కూడా లేదు. ఇప్పుడు మనకేంటి సపోజ్ నేను డిస్ప్లే 1 కాల్ చేశాను అనుకోండి, దీని కామెంట్ పెడుతున్నాను, డిస్ప్లే 1 కాల్ చేస్తున్నాను, మరి x20 వచ్చింది, మరి ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎందుకు రాలేదు? ఇక్కడ వచ్చేసి మనకేంటి లోకల్లో ఉంది కాబట్టి ప్రింట్ అయింది, దీనిలో అయితే మనకేంటి ఇక్కడ లేదు, లోకల్లో లేదు. నేనేంటి గ్లోబల్లో డిక్లేర్ చేశాను అనుకోండి, గ్లోబల్లో డిక్లేర్ చేస్తే అది పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు నాకేంటి ఫస్ట్ లోకల్లీ ప్రింట్ అయింది ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు, తర్వాత నెక్స్ట్ ఏంటి ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు గ్లోబల్లీ ప్రింట్ అయింది. ఇప్పుడు నాకేంటి ఫంక్షన్ అంటే నాకు సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సే కదా, ఇది సపరేట్ ఫంక్షన్, ఇది సపరేట్ ఫంక్షన్, ఈ కాలింగ్ ఫంక్షన్స్ అన్ని ఒక దగ్గరే రాయొచ్చు మన ఇష్టం, ఎక్కడైనా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ నాకేంటి లోకల్ అంటే విత్ ఇన్ ద సెక్షన్లో మాత్రమే వర్క్ అయ్యేదాన్ని లోకల్ వేరియబుల్ అంటాం. గ్లోబల్ వేరియబుల్ నథింగ్ బట్ ఏంటంటే అన్ని ప్రోగ్రామ్స్లో అన్ని సెక్షన్స్ లోపల అన్ని ఫంక్షన్స్ లోపల వర్క్ అయ్యేదాన్ని ఏమంటున్నాం, గ్లోబల్ వేరియబుల్స్ అని కాల్ చేస్తాం. అంటే ఇలా చేయడం ద్వారా నాకేంటి మెమొరీ అనేది వేస్టేజ్ కాకుండా రీయూజబుల్గా ఉండేటట్టు చేసుకునేదాన్ని గ్లోబల్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ అంటాం. మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే గ్లోబల్ అంటే నాకేంటి అవుట్ ఆఫ్ ది ప్రోగ్రామ్లో చేసిన దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటాను. ఇప్పుడు నాకు అలా కాకుండా నాకు లోకల్లో చేసినా కూడా దాన్ని గ్లోబల్గా కన్వర్ట్ చేయాలంటే ఏంటి లోకల్లో డిక్లేర్ చేసిన ఏది విత్ ఇన్ ద ఫంక్షన్లో డిక్లేర్ చేసిన దాన్ని గ్లోబల్గా కన్వర్ట్ చేయాలంటే నాకు ఏ కీవర్డ్ యూజ్ చేస్తామంటే గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. కీవర్డ్ ఏం యూజ్ చేస్తామంటే గ్లోబల్ అని యూజ్ చేస్తాం. సో ఇక్కడ నాకు గ్లోబల్ అని ఇస్తున్నాను, గ్లోబల్ అని ఇస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఈ వాల్యూ అసైన్ చేయట్లేదు, గ్లోబల్ అని ఇచ్చేసాను, ఇక్కడ అసైన్ చేద్దాం, సపోజ్ 40 అని ఇస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను.
ఫస్ట్ ఏ ఫంక్షన్ కాల్ ఉంది చూసుకోండి. Sir, ఫస్ట్ ఏ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం? display 2. డిస్ప్లే టూ కాల్ చేసినప్పుడు ఇక్కడ నాకేంటి ఈ ఫంక్షన్ లోపల ఎక్స్ అనే వాల్యూ ఏమైనా ఉందా? లోకల్ వేరియబుల్ ఏమైనా ఉందా? Yes, sir. 40. ఇక్కడ ఈ ఫంక్షన్లో డిస్ప్లే టూ అనే Yeah. ఫంక్షన్లో ఉందా? No, sir. No. లేదు కాబట్టి నాకు ఏం జరుగుతుంది, గ్లోబల్లో ఉన్న వాల్యూ తీసుకుంటుంది. 30. ఓకేనా? Yes, sir. ఇప్పుడు నాకేంటి ఫస్ట్ 30 ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, డిస్ప్లే అని ఇచ్చేస్తాను. డిస్ప్లే ఫంక్షన్ కాల్ అవుతుంది. దీన్ని ఏం చేస్తాను, ఎక్స్ అనే దాన్ని, ఎక్స్ అనే వేరియబుల్ని నేను ఏం చేస్తాను, గ్లోబల్గా కన్వర్ట్ చేస్తాను. అంటే ఇలా కన్వర్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏ వాల్యూ అసైన్ చేస్తానో అది గ్లోబల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది నేను. సో ఇప్పుడు నాకు ఏంటి ఎక్స్ లోపల 40 అని ఇచ్చాను. దెన్ ఎక్స్ లోపల 40 ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి ఇంతకుముందు ఫస్ట్ కాల్ చేస్తే నాకు ఏ వాల్యూ ప్రింట్ అయింది, ఇక్కడ గ్లోబల్ వాల్యూ ప్రింట్ అయింది కదా. మళ్ళీ ఒకసారి డిస్ప్లే 2 అనేది కాల్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఫస్ట్ ఏది ప్రింట్ అయింది, ఫంక్షన్ డిస్ప్లే 2 ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 30 ప్రింట్ అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటి, డిస్ప్లే అనేది కాల్ చేసినప్పుడు ఏం జరిగింది, దీన్ని గ్లోబల్ అనే కీవర్డ్ తోటి నాకేంటి కన్వర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ నాకేంటి గ్లోబల్ వేరియబుల్గా కన్వర్ట్ అయింది. దానికి ఏది అసైన్ చేస్తాను, 40 అనే వాల్యూ అసైన్ చేస్తాను. అసైన్ చేసిన తర్వాత పిన్ చేస్తాను. అంటే ఇక్కడ నాకేంటి ఎక్స్ లోపల ఇక్కడ సేమ్ వాల్యూ, ఇక్కడ సేమ్ వాల్యూ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ నేను ఫస్ట్ యాక్సెస్ చేసినప్పుడు నాకేంటి 30 ప్రింట్ అయింది. సెకండ్ టైం యాక్సెస్ చేస్తే నాకు మళ్ళీ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇదే డిస్ప్లే 2 ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇక్కడ 40 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇంకొక సిచ్యువేషన్ ఉందనుకోండి. లైక్ డిస్ప్లే 2లో కూడా గ్లోబల్గా కన్వర్ట్ చేయాలనుకోండి. గ్లోబల్ అని వచ్చేసి సపోజ్ ఎక్స్ ఈక్వల్స్ టు 80 అని ఇస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏది కాల్ చేస్తాను ఇక్కడ, డిస్ప్లే 2లో వచ్చేసి నాకు ఏం చేస్తున్నాను, ఎక్స్ని వచ్చేసి గ్లోబల్ వేరియబుల్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 80 అన్నాను. 80 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నాకు ఏంటి ఏం చేంజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఎక్స్ లోపల ఉన్న గ్లోబల్లో వచ్చేసి ఏంటి 30 ఉండే కదా, ఆ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏంటి గ్లోబల్కి వచ్చేసి ఏంటి 80 అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఏది ప్రింట్ అవుతుంది, 80 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఏం కాల్ చేస్తాను, డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ చేస్తాను. డిస్ప్లే అనే ఫంక్షన్ ఇది కదా, దీనిలో వచ్చేసి మళ్ళీ ఏం చేస్తాను, గ్లోబల్గా కన్వర్ట్ చేస్తాను. అది గ్లోబల్ వేరియబులే, కానీ నాకు దాని లోపల ఏం చేస్తాను, ఎక్స్ ఈక్వల్స్ టు 40 అన్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటి ఎక్స్లోకి వచ్చేసి ఏంటి 40 అనే వాల్యూ అసైన్ అయిపోతుంది గ్లోబల్ వేరియబుల్స్లో. అంటే ఇక్కడ నాకు ఏది ప్రింట్ కావాలి, 40 అనేది ప్రింట్ అవుతుంది. ఏది ప్రింట్ కావాలి, 40 ప్రింట్ కావాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫంక్షన్ కావాలి ఏం చేస్తాను, డిస్ప్లే 2 మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, 80 అని ఇచ్చాను. ఏది గ్లోబల్ వేరియబుల్ లోపల వచ్చేసి ఏం జరగాలి, 80 జరగాలి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను, ఎక్స్ ఈక్వల్స్ టు 80 ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏ వాల్యూ వస్తుందో చెప్పండి, ఫస్ట్ ఏ వాల్యూ వస్తుంది, సెకండ్ ఏ వాల్యూ వస్తుంది, థర్డ్ ఏ వాల్యూ వస్తుంది. ఫస్ట్ 40 వస్తుంది సార్. ఫస్ట్ డిస్ప్లే 2 అంటే 40 ఫంక్షన్ ఏ చూడండి, ఫస్ట్ 80 వస్తుంది సార్. 80 వస్తుంది. తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ 40. తర్వాత నెక్స్ట్ 80. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇంకో ఫంక్షన్ కూడా యాడ్ చేద్దాం. త్రీ అని ఇస్తాం. ఓకే, దీనిలో కూడా గ్లోబల్ అని ఇస్తాం. ఎక్స్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చాను. ప్రింట్ చేస్తాను, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చేసి ప్రింట్ చేస్తాను. ఇక్కడ
ఇక్కడ డిస్ప్లే 3 అని ఇస్తాను. ఇప్పుడు చెప్పండి. డిస్ప్లే 2 80 ఉంటుంది సార్. 3లో 25. Display 40. Yeah, 47. Display to 80. ఓకే, ఇంకొకటి యాడ్ చేస్తాను. ఇప్పుడు డిస్ప్లే 4 కదా. Yeah. చెప్పండి, ఫస్ట్ ఏ వాల్యూ వస్తుంది? Display 2 will have 80. In 325. In display 2 will be 50. Display 4. Display 4. In display 3 it will be 25, sir. In display will have 30. Display. Yeah, sir. Display. Yeah, sorry. In display. Yeah, I was confusing. In display will have 40. Display 4 will have 30. Display 2 will have 80. Okay. Yes, very good. చూడండి, ఫస్ట్ 80 వచ్చింది, తర్వాత 25, 40, తర్వాత నెక్స్ట్ 40. ఫస్ట్ 80, 25, 40, 40, 80. ఓకేనా? అంటే ఇక్కడ మనకు చెప్పండి. Yeah, that's it. ఓకే, ఇది మనకేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏమనుకున్నాం, విత్ ఇన్ ద సెక్షన్ మాత్రమే వర్క్ అయ్యేదాన్ని గ్లోబల్ వేరియబుల్ అన్నాం. ఇలా చేయడం ద్వారా నాకు ఏం అడ్వాంటేజ్ ఏంటంటే, మెమొరీ వేస్టేజ్ కాకుండా ఉన్న వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు యూజ్ చేసే కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటున్నాం. అంటే ఇక్కడ నాకు ఇలా చేయడం ద్వారా మనకు ఏం జరుగుతుంది, లోకల్లో ఉండి కూడా గ్లోబల్ వేరియబుల్ కన్వర్ట్ చేయాలని కూడా చేసుకోవచ్చు నేను. ఓకే, దీన్ని మేము కాల్ చేస్తామంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ద్వారా చెప్తాం.